హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో తమ్నేల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు ఈ వీడియోలో నేను మ్యాంగోస్ని ఎందుకు చూపిస్తున్నాను. మ్యాంగోస్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అలాగే ఇవి ఓన్లీ సమ్మర్ సీజన్లో దొరుకుతాయి, అందరికీ తెలిసిందే. కానీ వేరే సీజన్స్లో కూడా మీకు ఈ క్రేవింగ్ వస్తే ఏం చేయాలి అని అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో మ్యాంగోస్ని 1-2 ఇయర్స్ వరకు ఎలా ప్రిజర్వ్ చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మన వీడియో వేరే వాళ్ళకి సజెషన్గా వెళ్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియో అప్డేట్స్ మీకు క్లియర్గా వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మీరు స్వీట్ అండ్ రైప్ మ్యాంగోస్ని సెలెక్ట్ చేసేసుకోండి. వాటిని క్లీన్గా కడిగి డస్ట్ మరియు ఇంకా పెస్టిసైడ్స్ రిమూవ్ చేసేయండి. చాలా అంటే చాలా క్లీన్గా ఉండాలి. సో తర్వాత పీల్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ ఆర్ పీలర్ని యూజ్ చేసి పీల్ చేసేసుకోండి మ్యాంగో పల్ప్ని. సో మ్యాంగోస్ క్వాంటిటీకి వచ్చేసరికి 10 to 20 మ్యాంగోస్ సరిపోతాయి. లైక్ నేనైతే 10 మ్యాంగోస్ని ప్రిజర్వ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో మాత్రం నేను ఓన్లీ 2 మ్యాంగోస్కి హోల్ ప్రాసెస్ చూపిస్తున్నాను. సో దాట్ మీకు ప్రిజర్వ్ ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే మీకు ఈజీ ఉంటుంది అండ్ ఎక్కువ ఇయర్స్ కూడా ఇది ప్రిజర్వ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అస్సలు వాటర్ అయితే తగలనివ్వకండి అండ్ మీ హ్యాండ్స్ కూడా చాలా క్లీన్గా ఉండాలి. అండ్ నైఫ్ ఆర్ పీలర్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అది కూడా చాలా క్లీన్గా హైజీన్గా ఉంటే ఎక్కువ ఇయర్స్ మనం ఈ మ్యాంగో పల్ప్ని అయితే చేసుకొని ఉంటాం కదా. సో అది ఎక్కువ ఇయర్స్ వస్తుంది, ఆ టేస్ట్ కూడా మారదు అండ్ ఎక్కువ ఈ డస్ట్ పెస్టిసైడ్స్ ఇవేమీ ఉండవన్నమాట. ఎంత హైజీన్గా ఉంటే అంత మంచిది. వాటర్ ఎందుకు తగలనీయకుండా ఉండాలి అని అంటే ఎక్కువ ఇయర్స్ మనం ప్రిజర్వ్ చేసుకుంటాం కాబట్టి ఇవి ఎక్కువ ఇయర్స్ ఉండడానికి. సో ఈ మ్యాంగోస్ని ఏదైతే పీల్ చేశారో వాటిని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. సీడ్ అంతా రిమూవ్ చేసేయండి. బ్లెండర్లో స్మూత్గా పల్ప్ లాగా గ్రైండ్ చేసేసేయండి. సో మీరు హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్లెండర్తో అయితే ఈజీగా అవుతుంది. అనదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇస్ మనం గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో. సో ఇక్కడ వాటర్ యాడ్ చేయం కాబట్టి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఆర్ షుగర్ లేకుండా మనం దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ షుగర్ ఏ టైంలో అవసరం వస్తుంది అని అంటే కొన్ని మ్యాంగోస్ చాలా పుల్లగా ఉంటాయి. అలాంటి పుల్లటివి మనం ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు తింటే కొంచెం నచ్చదు కదా. సో అలాంటి టైంలో మనం ఈ షుగర్ వేసుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు 1 to 2 ఇయర్స్కి. సో అది చాలా బాగుంటుంది. తక్కువ క్వాంటిటీ షుగరే వేసుకోండి. సో దాట్ మీకు ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తే ఆ క్రేవింగ్ కూడా సాటిస్ఫై అవుతుంది. మ్యాంగో క్రేవింగ్ చాలా న్యాచురల్ మ్యాంగోస్ని మనం ఇలా ప్రిజర్వ్ చేసుకుంటున్నాము. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. కానీ లైక్ ఎవరైనా లైక్ యుఎస్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా వస్తారు కదా, వాళ్ళకి కనుక ఇది ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది ఆ సీజన్లో ఉండదు కదా. సో ఎవరికైనా ఈ క్రేవింగ్ ఉన్నప్పుడు లైక్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇలాంటి వాళ్ళకి చాలా క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇది ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ యాక్చువల్గా నేను ప్రిజర్వ్ చేసుకుంటే మాత్రం ఐ కాంట్ కీప్ ఇట్ ఫర్ 1 year. నేనైతే ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేసేస్తానేమో. సో అంత ఇష్టం నాకు మ్యాంగోస్ అంటే. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను మిక్సీతో పల్ప్ని తయారు చేసుకున్నాను. చూడండి ఎంత థిక్గా ఉందో టెక్స్చర్. ప్యూర్ మ్యాంగో పల్ప్ ఇది. చాలా యమ్మీ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రిజర్వ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలు 1-2 ఇయర్స్ వరకు పక్కా వస్తుంది. సో ఈ పల్ప్ని మీరు జిప్ లాక్ బ్యాగ్స్లో అయినా లేకపోతే ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా దాంట్లో ఫిల్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఆర్ ఏదైనా డబ్బాలో కూడా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారంటే ఏదైనా డబ్బాలో పెట్టేసుకొని యూ కెన్ కీప్ ఇట్ ఇన్ డీప్ ఫ్రిడ్జ్. సో ఇది సీల్ చేసేసి డేట్ లేబుల్ కూడా పెట్టేసుకొని ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసేసుకోండి. 12 to 18 months వరకు సేఫ్గా ఉంటుంది. మ్యాంగోస్ చాలా పుల్లగా ఉన్నాయనంటే మీరు పల్ప్ని కొంచెం షుగర్తో 5 to 10 minutes వరకు లైట్గా కుక్ కూడా చేసుకోవచ్చు. కూల్ అయిన తర్వాత స్టెరిలైజ్డ్ గ్లాస్ బాటిల్స్లో మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో కూల్ ఇంకా డ్రై ప్లేస్లో పెట్టండి. 1 to 2 years వరకు ప్రిజర్వ్ అయితే అవుతుంది. సో ఈ ప్రిజర్వ్డ్ మ్యాంగో పల్ప్ని యూస్ చేసి మిల్క్ షేక్, స్మూతీ, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో రాయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ హ్యాపీ మ్యాంగోయింగ్.